చాలామంది రాజకీయ నాయకులు ఓపెన్గా చెప్పారు, పొలిటికల్ లీడర్స్ చాలా ఓపెన్గా. ఏంది అని అంటే, మేము వాళ్ళకి ఎవరెవరికైతే మేము ఇది చేస్తాం అది చేస్తాం అని అంటే, ఈ హైదరాబాద్ విషయం చెప్తాను నేను. ఈ రూరల్ ఏరియా పక్కన పెడితే అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీల విషయంలో ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు ఉన్నాడు ఎమ్మెల్యేగానే ఉన్నాడు, ఆయన చేసినటువంటి పనితీరు. ఓ అపార్ట్మెంట్ దగ్గరికి పోయి ఓట్లు అడిగితేనట, అపార్ట్మెంట్ వాళ్ళు అడిగేది, సొసైటీ వాళ్ళు అడిగేది ఏంటి అని అంటే, మాకు కుర్చీలు వేపిరు అంటారట, మాకు ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు లేదు, మాకు ప్రొజెక్టర్ వేపిర్రి అని అంటారట, మాకు ఇంకోటి లేదు ఇది చేపిరు అంటారట. ఇవన్నీ చేస్తే మా అపార్ట్మెంట్లో 20-25 ఓట్లు ఉంటే అవన్నీ కూడా మీకే ఇస్తామని చెప్తారట. వీటి కోసమా? నీ అపార్ట్మెంట్కి ఏం సంబంధము? ఆ ఎమ్మెల్యే ఒకవేళ ఆ ఎమ్మెల్యే కంటెస్టెంట్గానే ఉన్నాడు, ఎమ్మెల్యే కాలే, నీ అపార్ట్మెంట్ తోటి ఆయనకే సంబంధము? ప్రభుత్వం నుంచి ఏం రావాలో అది చేయించుకో కదా నువ్వు. ఏం చేయబుద్ధి అవుతుంది? ఆయన అడిగినట్టుగా ఆ ప్రొజెక్టర్ ఏదో ఇచ్చిండు, ఆ 20 కుర్చీలో 30 కుర్చీలో ఇచ్చిండు, అయిపోయింది, ఓట్లు అయిపోయినాయి, గెలిచిండు. గెలిచిన తర్వాతకి గదే అపార్ట్మెంట్ నుంచి ఆ అపార్ట్మెంట్ అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఎవడో పోయి సెక్రటరీ పోయి, అయ్యా సార్ మా అపార్ట్మెంట్లోకి కిందికి నీళ్ళు వస్తున్నాయి, ఇంకా రోడ్ లేపాలి, ఇంకా రోడ్డు హైట్ చేయాలి అని అంటే, ఏ ముఖం పెట్టుకొని అడుగుతావు నువ్వు? ఏ ముఖం పెట్టుకొని ఆయన చేస్తావు?